Okay, so today we are discussing about the a plea for India. So unit 6 లో మనకి ఏ బి రీడింగ్ ఉన్నాయి. సో ఏ వచ్చేసి మై చైల్డ్హుడ్, బి వచ్చి ఏ ప్లీ ఫర్ ఇండియా. సో ఇదేంటంటే నేషన్ అండ్ డైవర్సిటీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నేషన్ అండ్ డైవర్సిటీ. సో నేషన్ అండ్ డైవర్సిటీ అంటే మనకి కంట్రీలో ఉన్న రిలీజియన్స్ గురించి కానీ, సో ప్రతి దాని గురించి కంట్రీలో ఉన్నట్లు. సో ఏ ప్లీ ఫర్ ఇండియా, ఏ ప్లీ ఫర్ ఇండియాలో ఏ ప్లీ అంటే ఒక విన్నపం అనమాట, అంటే రిక్వెస్ట్, మనకు అర్థం అవ్వాలంటే బాగా. ఏ ప్లీ ఫర్ ఇండియా ఒక విన్నపం లాంటిది, ఒక రిక్వెస్ట్. సో ఈ ప్లీ ఫర్ ఇండియాలో చూడండి, దిస్ ఈజ్ ద పోయం. పోయం ఇది. సో చూడండి, we Indians are proud to be a strong nation. సో యాజ్ ఏ ఇండియన్స్గా స్ట్రాంగ్ నేషన్ వల్ల మనం ప్రౌడ్గా ఉన్నాం అన్నాం. అవర్ రూట్స్ వీ డిక్లేర్ కెనాట్ బి షేకెన్. సో మన ఇండియన్స్గా మనం ఒకటిగా ఉంటే మన రూట్స్ అంటే మనల్ని ఎవరు ఏమి చేయలేరు అని చెప్తున్నాడు. సో దెన్ వై దీస్ ఫైట్స్ విచ్ లీవ్ అస్ ఇన్ పూర్ ప్లైట్. సో అలా ఉన్నప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏం చేయలేరు. సో ఒకటిగా లేకపోతే దెన్ వై దీస్ ఫైట్స్. సో ఈ గొడవలు విచ్ లీవ్ అస్ ఇన్ పూర్ ప్లైట్. ప్లైట్ అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, irrespective of our reason, forget the caste which makes us lose our charm. సో forget the caste అన్నాడు. మనం caste ఫీలింగ్స్ అనేటివి పెట్టుకోకుండా ఉండాలి. అండ్ విచ్ మేక్ అస్ లూజ్ అవర్ చామ్. చామ్ అంటే ఇక్కడ బ్యూటీ అని, బ్యూటీ అంటే కంట్రీ బ్యూటీ అని, మన బ్యూటీ కాదు. ఓకే, సో లెట్స్ ఇగ్నోర్ ద సెల్ఫిష్ కాల్ ఆఫ్ ఈచ్ రీజన్. ఇగ్నోర్ చేయమంటున్నాడు అంటే ఏ రీజన్కి సంబంధించిన వాడిని, అంటే నేను ఫలానా స్టేట్కి సంబంధించిన వాడిని, లేకపోతే ఫలానా క్యాస్ట్, ఫలానా లొకేషన్కి సంబంధించిన వాడిని అని కాకుండా మన కంట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒకే విధంగా ఉండమని చెప్తున్నారు. అండ్ లిజన్ ఫర్ వన్స్ టు ద కాల్ ఆఫ్ ద నేషన్. సో ఒకేలా ఉండి అందరం ఒకే మాట మీద ఉండాలి. వై డూ వీ స్పెండ్ అవర్ టైమ్ బిక్కరింగ్. బిక్కరింగ్ అంటే ఆర్గ్యూ అనమాట, అంటే ఒకరికొకరు కొట్టుకోవడం కానీ, అదే దెబ్బలాడుకోవడం, ఏదైనా ఒక విషయం మీద ఆర్గ్యూ చేయడం, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ అలా అనుకోవడం. సో అలాంటి అనవసరమైన విషయాల మీద మనం టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. అంటే చూడండి, వెన్ సో మెనీ టాస్క్స్ నీడ్ ఫినిషింగ్. మనకి చాలా కంట్రీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో డోంట్ వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డూ సో దాన్ ఇండల్జ్ ఇన్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ అండ్ యూ. సో ఇక్కడ ఇండల్జ్ అంటే ఉపయోగించుకోవడం అనమాట. సో మనకి కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, కానీ వేరే అదర్ విషయాల మీద, అంటే క్యాస్ట్ కానీ సమ్ రీజన్, ఈచ్ రీజన్, నువ్వు ఈ రీజన్కి సంబంధించిన వాడిని కాకుండా మన నేషన్ ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. ఈజ్ ఆల్ దిస్ వైలెన్స్ నీడెడ్ విత్ ద పీపుల్ బీయింగ్ చీటెడ్. సో కొంతమంది ఏంటంటే మన మధ్యన వైలెన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి ప్లస్ పాయింట్గా వాళ్ళు మార్చుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క చోట బ్లాస్ట్లు అని జరుగుతాయి, బాంబ్ బ్లాస్ట్లు అని, లేకపోతే ఒకరికొకరికి ఏదో ఒకటి చెప్పడం, ఒకరి మీద ఒకరు. బాంబ్ బ్లాస్ట్ లాగా ఎందుకు, మన ఇంటి వాళ్ళు పక్కింటి వాళ్ళకు పడదు, ఒక్కోసారి బాగానే ఉంటారు అప్పటివరకు, వేరే వాళ్ళు ఏదో చెప్పారనో మనం కొంచెం గొడవ పడుతుంటాం చిన్నదానికి. ఓకే, who will return this only son whom she loves a ton. Who will bring back his brother whose ashes is still to gather. సో ఏమవుతుందంటే ఒకరికొకరు అలా కొట్టుకోవడం వల్ల యాషెస్ అంటే బూడిద. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒకరికొకరు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే చనిపోయినప్పుడు యాషెస్ మిగులుతుంది. సో మీ చిన్న గొడవలకు కొట్టుకోవడం మానేసి ఎలా మనం డెవలప్మెంట్ ఎలా అవ్వాలి, అంటే నేషన్ ఎలాగా స్ట్రాంగ్ చేసుకోవాలి,
అని దాని గురించి చూడాలి. ఓకే, విచ్ డిసైడెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో రీజన్ టు బి ప్రౌడ్. సో రిసైడెడ్ అంటే లివ్ ఆన్ అనమాట, ఉండడం. అండ్ బీ ఆన్ హై క్లౌడ్, వీ హ్యావ్ టు గో ఏ లాంగ్ వే, వీ హ్యావ్ టు థింక్ సీరియస్లీ ఎల్స్ వీ ఎండ్ అప్ మిజరబుల్లీ. సో మనం చెప్పుకున్నాం కదా, మనకు అవసరమైన విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీ ఎండ్ అప్ మిజరబుల్లీ. సో మిజరబుల్లీ అంటే సాడ్గా, కొంచెం దారుణంగా, మన ఎండ్ అనేది దారుణంగా ఉంటుంది. దెన్ లెట్ అవర్ మైండ్స్ త్రో అవుట్ ద రాట్ అండ్ రివోట్ అవర్ టైమ్స్ టు పియస్ థాట్స్. పియస్ అంటే షోయింగ్ ఏ డీప్ రెస్పెక్ట్. సో అంటే డివోటీస్ అంటారు. డివోటీస్ అంటే ఒక దేవుడికి మనం ఎలా అయితే నమ్మకంగా మన దేవుడికి ఏదైనా దండం పెట్టుకున్నాం అనుకోండి మామూలుగా, సో నాకు ఇది కావాలి ఇది కావాలని మనం ఎంతలా రిక్వెస్ట్ ఎలా ఉంటామో ఒబీడియంట్గా, సో ఇక్కడ మనం ఉండేటప్పుడు మన మైండ్ సెట్లో ఉన్న మన మైండ్ సెట్ కూడా అలానే ఉండాలని చెప్తున్నాను. లెట్ us కంట్రోల్ ద రియోట్స్. రియోట్స్ అంటే అల్లర్లు, గొడవలు పెట్టుకుంటారు కదా, రియోట్స్ అంటే అల్లర్లు. అండ్ which leave us with no choice but to hang our heads in shame and say we have miserably failed. We have the power to win, so why not end this day? Let us unite and fight against those who incite. Let us not be misled by those who want to see us dead. We are a strong united nation and all we need a bit of dedication. So దీని మీనింగ్ ఏంటంటే, మనం కొన్ని విషయాల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అవ్వడం అంటే మనకి అవసరమైన విషయాల్లో, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఒక విషయం గురించి మాట్లాడితే ఏమనుకుంటామంటే వీడు మాట్లాడుతున్నాడు కానీ వాడు మాట్లాడేదానికి అర్థం లేదంటాం. సో అలా చిన్న విషయాలకి ఏంటంటే అర్థం లేదంటే వీడు వాడు గొడవ పడతారు. ఏం మాట్లాడుతామో నీకైనా అర్థం అవుతుందని అంట కొన్ని విషయాలు. సో అలాగా చిన్న వాటికి మనకి కోపం వస్తుంది కానీ కొంచెం ఆలోచించం మనం. సో అలాగా ప్రతి చిన్న విషయానికి, అంటే ఫస్ట్ నుంచి చూడండి, క్యాస్ట్ గురించి చెప్పాడు, రీజన్ గురించి చెప్పాడు. రీజన్ అంటే స్టేట్లో ఉన్న దాని గురించి. సో అలాగా ఆ విషయాలకి మనం ఏంటి, కంట్రీని సంబంధించి ఎటువంటి డిస్ప్యూట్స్ అనమాట, అంటే ఎటువంటి గొడవలు పడకూడదు, మన విషయాలు మనమే సాల్వ్ చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ అనేవి. ఓకే, దిస్ ఈజ్ ద పోయం ఫర్ ఏ ప్లీ ఫర్ ఇండియా. ఓకే.